నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పావని గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అక్క, ఏందక్క, ఎలా ఉండబోతుంది ముందస్తు కార్యాచరణ? ఏం తీసుకున్నారు ఈరోజు డెసిషన్? ముందస్తు కార్యాచరణ బహు బ్రహ్మాండంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డికి అయితే మాత్రము. ఎందుకంటే ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 6 నెలలలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. 6 నెలలు అయిపోయింది, ఏడాది అయిపోయింది. ఏడాది అయిపోయాక సొయ్యొస్తలేదు. ఏదో కులగణన పేరు మీద బీసీలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిండు. ఆ తక్కువ చేసి చూపించిన ప్రయత్నాన్ని, మా రిజర్వేషన్లను ఎత్తేయడాన్ని, ఈ రిజర్వేషన్ పూర్తి కాకముందే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామనడాన్ని, బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఆయన మీద యుద్ధ రూపకంగా ప్రకటించబోతున్నాం. అయితే వాస్తవానికి ఓట్లు డబుల్ ఉండడం వల్ల బీసీలు ఎక్కువ ఉన్నారంట గతంలో. కానీ నిజంగా ఇప్పుడు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఇదే కరెక్ట్, బీసీల సంఖ్య ఇంతే అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి. అవన్నీ నిజమైతే సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్లో ఉన్న జాబితాను ఎందుకు డిలీట్ చేసిండ్రు? ఎవరి సమగ్ర రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రో ఆ సమగ్ర కుటుంబ సర్వే డాటాను ఆన్లైన్ నుంచి వెళ్ళి ఎందుకు డిలీట్ చేసిండ్రు? అది చెప్పాలి. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది తెలంగాణ జనాలకు మొత్తం తెలిసిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని బయట పెట్టలేదని చెప్పి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టింది కాబట్టే వాళ్ళ అబద్ధాలు బయటపడ్డాయి. బీసీలను తక్కువ చేసి చూపించిండ్రు అనేసి ఎట్లా బయటపడ్డది? సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపడ్డ తర్వాతనే బయటపడ్డది. మళ్ళీ వాళ్ళ దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టలే అని చెప్తున్నారు. మీరు బయట పెట్టుండ్రి, ప్రతి బీసీ సంఘాల దగ్గరికి రండ్రి. మీకు మీ దగ్గర సెక్యూరిటీ లేకుండా ఎవరైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా బీసీ కులస్తుల దగ్గరికి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం మీకున్నదా? ఒక ఊర్లో 50-60% మించి ఉంటారు బీసీలు. అంటే 51% ఉన్న బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వేల ఇప్పుడు ఎట్లా తగ్గిపోతుంది? అది గణనీయంగా 46% ఎట్లా పడిపోతుంది? అందులో మళ్ళా హిందూ ముస్లింలంట, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, మళ్ళీ అవి రెండు కలిపితే 61% అవుతుంది. ఆ 61% ఉన్న అసలు ఏం చేస్తున్నాడు? ఒక కులగణన చేయరాదు, ఒక పని చేయరాదు, సంక్షేమ పథకాలను ఇయ్యరాదు. మరి ఇంకెందుకున్నాడు ఈ ముఖ్యమంత్రి అనేటోడు? 100% కులగణన చేయరాందే చేసినాక తప్పుల తడక. ఆ కులగణన తప్పుల తడక. అది తీసుకుపోయి ఒక డస్ట్బిన్ లేకపోతే ఇంకా ఇంతంత పెట్టి కాల్చాలే తప్ప ఏం లేదు దాంట్లో. వాళ్ళ ఎమ్మెల్సీనే చెప్పిండు కదా, కులగణన తప్పుల తడక, బీసీలను చంపేసిండ్రు, ఆ చంపిన బీసీల బొందలు చూపెట్టుర్రి అని అడుగుతున్నారు కదా. సిగ్గు కొంచెం ఏదన్నా ఉండేది ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డిని నిగ్గదీసి అడగండి. ఇప్పటికైనా ఎప్పటి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి బీసీలను అనగారుస్తూ కిందికి జారుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఏనాడన్నా ఓ బీసీ ముఖ్యమంత్రిని చేసిండ్రా తెలంగాణ రాష్ట్రంలో? చరిత్రహీన కాంగ్రెస్ పార్టీ. అది చరిత్ర చెప్పుకునే విధంగా అయితే లేదు. అది స్వతంత్రం తెచ్చినాం అది ఇది అని చెప్తారు, కానీ స్వతంత్రం తెచ్చిన తర్వాత బీసీ డిక్లరేషన్ ఏమన్నా తీసుకొచ్చిండ్రా? బీసీ మంత్రిత్వ శాఖను ఏమన్నా ఏర్పాటు చేసిండ్రా? అసలు మీకు ఏమున్నది చరిత్ర చెప్పుకోవడానికి? ఏదన్నా అంటే స్వతంత్రం తెచ్చినాం అంటారు. అయితే ఇదే బీసీల గురించి కొట్లాడుతున్నటువంటి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నది బీసీ గర్జన అని చెప్పి. ఇప్పుడు ఆ తీన్మార్ మల్లన్నని మీలో కలుపుతున్నారా, లేకుంటే మీరే ఆయనతో కలిసి యుద్ధం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి? ఇగో మేము ఆయనను కలుపుకుంటామా, ఆయన మా దాంట్లో కలుపుతాడా? కాదు. రేవంత్ రెడ్డి మీద ప్రతి బీసీ, తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ యువతి యువకులు అందరు వచ్చి ఆయన మీద యుద్ధం చేయబోతారు. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని చంపేసిండ్రు, 25 లక్షల మంది బీసీలను చంపేసిండ్రు. కరోనా లాంటివి వచ్చి బీసీలే చచ్చిపోతారా? మిగతా వాళ్ళు పెరుగుతారు ఎట్లా? బీసీలు తరుగుతారు ఎట్లా? అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకొకటి, ఏదైతే మాకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడో, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండో, ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలి. అంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా పెట్టే సూచనలు ఉన్నాయి కదా అతి తొందరలో. ఎందుకంటే అసెంబ్లీ నిన్న మొన్న చూసిన ఒక 2-3 రోజుల తర్వాత జరగాల్సిన అసెంబ్లీని వాయిదా వేసి, అంటే ముందరికి తీసుకొచ్చి తొందరగా పెట్టడం కానీ, వాయిదాలు క్యాబినెట్ ఉందని చెప్పి వాయిదాలు వేయడం కానీ, ఇదంతా చూస్తే తొందరగా ఎలక్షన్లు రాబోతున్నాయని చెప్పి ఒక సూచిక కనబడుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు రాబోయినా ఈ బీసీ డిక్లరేషన్ ఇది బయట పడకపోయినా కూడా ఎలక్షన్లలో రిజర్వేషన్లు కోల్పోతారు కదా బీసీలు కోల్పోతారు. ఇంకొకటి, ఎలక్షన్లకు అసలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలను ఏ విధంగానూ నెరవేర్చలేదు. తర్వాత మళ్ళీ బీసీలకు ఇచ్చిన
రిజర్వేషన్లను కూడా ఇస్తామని చెప్పిన రిజర్వేషన్లు కూడా ఇప్పుడు ఏంది రాజ్యాంగబద్ధం చేయాలంటాడు. ఈ మొగోడికి తెలియదా మరి? రాజ్యాంగబద్ధం చేస్తేనే నేను ఇచ్చే మాట చెల్లుతుంది, లేకపోతే చెల్లదని. ఓట్ల కోసం ఏదైనా చేస్తావా? నీకు సీటు కోసము, నీకు రావాల్సిన ఓట్ల కోసము బీసీల ఓట్లతోటి గెలిచి బీసీలకు అడ్డంగా అన్యాయం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. ప్రతి బీసీ బిడ్డ కన్నువిప్పు కలగాలి. ఇప్పటికైనా కూడా ఈ బీసీలందరూ ఏకం కావాలి. ఆ మల్లన్న పుల్లన్న ఎల్లన్న కాదు, అందరం ఏకం కావాలి. రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించాలి. ఓకే.